హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ లైక్ స్వాతి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఉప్మా బోండా. ఉప్మా బోండా కోసం మనం ప్రత్యేకంగా ఉప్మా చేసుకునే అవసరం లేదండి. మనం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకునేటప్పుడు కొద్దిగా మిగిలితే అది మన ఈవినింగ్ పూట స్నాక్స్ కింద తింటాం కదా, అటువంటప్పుడు ఆ ఉప్మాతో ఇలా బోండాలు వేసి చూడండి, సూపర్గా ఉంటాయి. సో ఎప్పుడైనా ఇలా ఉప్మా మిగిలిపోతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం ఈ ఉప్మాని కొంచెం ఇలాగా పొడి పొడిగా చేసుకుందాం. ఇప్పుడు ఉప్మాని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉప్మా బాల్స్ని డిప్ చేయడం కోసం మనం ఇప్పుడు పిండి రెడీ చేసుకుందాం. నేను దీనికోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నా. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా కారం, కొద్దిగా వాము వేసి అందులో సరిపడా వాటర్ వేసి కొంచెం చిక్కగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేద్దాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ఉప్మా బాల్ని ఈ పిండిలో ముంచి ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా స్పూన్తో వేసుకుంటే మనకి ఆ బాల్ విరగకుండా స్మూత్గా వస్తుందన్నమాట. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి అది వెజిటబుల్ ఏం కాదు కదా, లోపల నుండి ఉప్మాయే కాబట్టి పైన లేయర్ మనకి కొంచెం వేగితే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ ఉప్మా బోండాని. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.